ఇప్పుడు ఇప్పుడు వినాయక చవితి అంటారు కదా అమ్మ. మేము చిన్నగా ఉన్నప్పుడు గుండ్రాళ్ళ చవితి అందరూ గుండ్రాళ్ళ చవితి. గుండ్రాళ్ళ చవితి అంటే రాళ్ళు పెద్ద బేసండి అన్నీ ఏరుకొని మేము పక్కకు పోసుకుందాం పిల్లలందరం. ఆ బండలు పట్టి గుండ్రాలు అంటే ఇంత రాళ్ళు, ఆ రాళ్ళు ఏరి పక్కకు పోసుకుందాం. ఈ గుండ్రాళ్ళ చవితి రోజు పొద్దు కిందంటే ఎవ్వరికన్నా ఒక ఇండ్లకు బండలు ఇసిరి వాళ్ళతోటి తిట్టబడాలి. అది మంచిది అందరూ. అది అప్పటి కాలం అట్లా తెలియక, అప్పటి కాలం తెలియక బండలు కొట్టాలి పెంకలన్నీ వాలిగేది. గూనె పెంకలు, అవి కుమ్మరి గూనె పెంకలు. మా బాబు తిట్టేది, అరే మీకు దండం పెడతారో ఇసురకుండిరా నా ఇల్లు ఉరుతుందిరా అని మా బాబు అనేది. ఎవరంటే ఎవరు ఊరుకుంటారు, బండలు బట్టి పిల్ల పలుకొడుదురు. అది అప్పటి గుండ్రాళ్ళ చవితి, ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది. అప్పటి ఏరుకొని వేసి తిట్టబడితే మంచిది. వినాయకుడు ఎక్కడ పెట్టలేదు, నా ఇండ్రాల్లో ఎవరో కోమటోళ్ళు బ్రాహ్మణులు ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నారు. ఈ రోడ్ల పోయింటి ఎవరు పెట్టిండ్రు, ఎవరు పెట్టలే. అప్పటి కాలం రోడ్ల పోయింటి ఎవరు పెట్టలే, కోమట్లు చేసుకుందరట వినాయకుని పూజ. ఉసలోళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు చేసుకునేదట. కాయకూడదురు అంతే. ఈ గుండ్రాళ్ళ చవితి ఇప్పుడు వాడకు వినాయక చవితి అయింది.